హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ ఇస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్గా మనం 5th బ్యాచ్లో అయితే ఉన్నాం. 4th బ్యాచ్ని రీసెంట్గానే కంప్లీట్ చేశాను. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఏదైతే నేను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశానో 4th బ్యాచ్ వచ్చేసరికి మొత్తం అప్గ్రేడ్ చేశాను అండ్ బోనస్ క్లాసెస్ కూడా వాళ్ళకి సెండ్ చేశాను. సో ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యారు. కానీ ప్రతి ఒక్క గ్రూప్లో ఒకరు ఉంటాడు, వాడి గురించి మాట్లాడినా కూడా మన టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు కాబట్టి వదిలేస్తాను. సో ప్రతి ఒక్క గ్రూప్లో ఇలా ఎవడో ఒక్కడైనా తగులుతాడు. సో ప్రతి గ్రూప్లో అయితే నాకు ఒక్కడు తగిలాడనమాట. వాడు కావాలని చేస్తున్నారా లేదంటే అవన్నీ అవసరం లేదులేండి, పక్కన పెట్టేద్దాం. సో నా వరకైతే నేను ఫస్ట్ బ్యాచ్ నుంచి సెకండ్ బ్యాచ్ వరకు జెన్యూన్గానే ఉన్నాను. ఎవరిని మోసం చేయలేదు. ప్రతి ఒక్క క్లాస్ అనేది నేను చెప్తూనే వస్తున్నాను. కొన్ని లైవ్ చెప్పాను, అసైన్మెంట్స్ అనేవి రికార్డ్ సెండ్ చేశాను అండ్ వాళ్ళకి ఏం ఫైల్స్ కావాలని డౌన్లోడ్ చేసి మరీ పంపించాను. ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్పించేటప్పుడు మొదలు ఫోటోషాప్ యూజ్ వచ్చింది అని చెప్పేసి సో ఫోటోషాప్ని కూడా వాళ్ళకి నేను ప్రొవైడ్ చేశాను. నేను ఏదైతే ప్రాక్టీస్ కోసం ఫుటేజ్ తీసుకొని వాళ్ళకి చెప్తానో సో ఆ ఫుటేజ్ని వాళ్ళకి రా ఫుటేజ్ సెండ్ చేస్తాను. ఆ ఫుటేజెస్ వల్ల వాళ్ళకి చాలా యూజెస్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మనలాగా ఫుటేజ్ తీసుకొని రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళకి నా ఓన్ ఫుటేజ్ అనేది నేను వాళ్ళకైతే ప్రొవైడ్ చేశాను. అండ్ వెడ్డింగ్ వీడియోస్ కూడా నేను ఎలా ఎడిటింగ్ చేయాలి, ఇంకా టీజర్ ఎడిటింగ్ ఎలా చేయాలి, ప్రీ వెడ్డింగ్ వీడియోస్ని ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి నా లాంగ్ వీడియోస్ని ఎలా ఎడిటింగ్ చేస్తాను, షార్ట్స్ ఎలా ఎడిటింగ్ చేస్తాను, ఇవన్నీ నేను లైవ్ క్లాసెస్ తీసుకున్నాను. అసైన్మెంట్స్ ఇచ్చాను. ఒక షార్ట్ అనేది లైవ్ తీసుకున్నాక ఇంకా అసైన్మెంట్ అనేది నేను తర్వాత సపరేట్గా ఇంకొక బోనస్ కిందకి నేను సెండ్ చేస్తాను వాళ్ళకి. సో వాళ్ళు ఏమడిగినా కూడా నేను ఒకటే మాట ప్రతి ఒక్క క్లాస్లో మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాను. ఒక్కసారి నా క్లాసెస్కి అటెండ్ అయ్యాక నేను వాళ్ళని అన్సాటిస్ఫై అయితే చేయను. సాటిస్ఫాక్షన్ ఇచ్చే నేను వాళ్ళని పంపిస్తాను. సో 3 years వరకు నా క్లాసెస్ అనే వాళ్ళకి వ్యాలిడిటీ ఇచ్చేస్తాను. సో సాఫ్ట్వేర్స్ ఏమైనా లేకపోయినా కూడా నేను ప్రొవైడ్ చేశాను. భయ్యా నాకు ఈ టెంప్లెట్ కావాలి అని చెప్పి వాళ్ళు లింక్ సెండ్ చేస్తే నా దగ్గర ఉన్న టెంప్లెట్స్ అనేవి నేను డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి నేను సెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేస్తారు, లేదంటే మెసేజ్ చేస్తారు. ప్రతి ఒక్క డౌట్ అనేది వాళ్ళకి వితిన్ సెకండ్స్లో నేను క్లారిఫై చేస్తున్నాను. సో నేను ప్రతి ఒక్క బ్యాచ్కి ఈ వీడియో చేస్తాను. సో ఇలా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను, జాయిన్ అవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్క బ్యాచ్కి నేను వీడియో అనేది చేస్తూనే ఉంటాను. సో ఈ బ్యాచ్లో నేను వీడియో అనేది కొద్దిగా షార్ట్గా నేను చేస్తాను, లెంత్ అయితే వీడియో ఉండదు. అండ్ చాలామంది నాకు వీడియోస్ అనేవి సెండ్ చేస్తారు వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది. సారీ గైస్ మీ వీడియోస్ పెట్టినందుకు. ఎందుకంటే నేను ఏదైనా చెప్పేటప్పుడు ఎవరు పూర్తి వరకు చూడట్లేదు, వీడియో చూస్తే వాళ్ళకి అర్థమయ్యేదేమో. సో చూడట్లేదు కాబట్టి ఏదో షార్ట్గా చెప్పేస్తున్నాను. బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బ్యాచ్ అయితే నేను 4th బ్యాచ్ వరకే స్టాప్ చేసి 5th బ్యాచ్ నుంచి నేను జస్ట్ రికార్డింగ్ క్లాసెస్ అందిద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాను. 4th బ్యాచ్ జరుగుతుండగానే నాకు దగ్గర 50+ మెంబర్స్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది, భయ్యా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు క్లాసెస్ అని చెప్పేసి. చాలామంది మన తెలుగులో వచ్చేసారు, కోర్సెస్ అనేవి తీసుకొస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా తీసుకొచ్చేసారు. సో మనమే ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఒక 5-6 monthsకి వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సో తక్కువ మంటే పెట్టారు, బట్ వాళ్ళు అందించే క్లాసెస్కి మనం చెప్పే క్లాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ కోర్స్ కూడా బై చేయడం జరిగింది. వాళ్ళ కోర్సెస్లో వాళ్ళు ఏమేమి చెప్పారని చూడడం జరిగింది. వాళ్ళతో పోలిస్తే నాది 2x అంటే ఎక్స్ట్రాగా నేను చెప్పడం జరిగింది అనమాట. అలా అని చెప్పేసి వాళ్ళు తక్కువ రేట్ ఉంది కదా నువ్వు ఎక్కడికి వెళ్తామంటే మీ ఇష్టం, అది నేనైతే చెప్పను. నేను కూడా ప్రైస్ అనేది తగ్గించేస్తాను. ఇంతకు ముందు 4K పెట్టాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇప్పుడు 3.5K అయితే పెట్టాను. ఆ ప్రీమియర్ ప్రో అయితే 3.5K పెట్టాను, ఇప్పుడు 3K ఉంది. సో రెండు కలిపి తీసుకుంటే మీకు 6,000 రూపీస్కి అయితే వచ్చేస్తుంది. సో 500 రూపీస్ అయితే తగ్గిస్తాను. మీకు ఒకవేళ నా కోసం జాయిన్ అవ్వాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేస్తాను. సో దగ్గర 50 మంది దాకా నాకు మెసేజ్ చేయడం వల్ల నేను 5th బ్యాచ్కి అయితే మళ్ళీ వచ్చేసాను. ఎందుకంటే ప్రతి బ్యాచ్లో నేను ఫస్ట్ బ్యాచ్లో ఏం చెప్పాను క్లాసెస్ అనేవి సెకండ్ బ్యాచ్లో అదే రిపీట్ చేయాల్సి వస్తుంది. అంటే చెప్పిందే నెల రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. సో 4th బ్యాచెస్లో నేను ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ వదిలేసాను. ఏదైతే 4th బ్యాచ్ ఉందో 4th బ్యాచ్లో నేను మొత్తం హై క్వాలిటీలో రికార్డ్ చేసుకొని సో ప్రీవియస్ బ్యాచెస్ కన్నా సో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఇందులో యాడ్ చేశాను. ఇంకొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మొత్తం 30 days సిలబస్ని నేను క్రియేట్ చేసి అయితే పెట్టుకున్నాను. అండ్ మీకు బోనస్ క్లాసెస్ కూడా ఉన్నాయి. బోనస్ క్లాసెస్ కోసం అయితే మీకు కొరవలేదు. నేను అందరికీ జెన్యూన్గానే క్లాసెస్ అనేవి అందించాను. ప్రతి ఒక్కరు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇంకా ప్రతి ఒక్క బ్యాచ్లో ఒకడు ఉంటారని చెప్పాను కదా, వాటి వల్ల ఇష్యూ తప్ప ఇంకేమీ లేదు. సో 4th బ్యాచ్ మాత్రం మొత్తం లైవ్ అయిపోయినాయి మన క్లాసెస్ అనేవి. కొన్ని క్లాసెస్ అనేవి నేను రికార్డ్ సెండ్ చేశాను. రికార్డ్ సెండ్ చేసినా కూడా అది నా కష్టమే కాబట్టి సో వాళ్ళకి ఆ క్లాస్ విన్నాక ఏదైతే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వెంటనే కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ క్లారిఫై అనేది చేసుకున్నారు చాలామంది. అండ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయ్యాక నేను ఒక PDF క్రియేట్ చేశాను. సిలబస్ మొత్తం అందులో పెట్టేసి లింక్స్ అన్ని ఇక్కడ డ్రైవింగ్స్ కానీ నా దగ్గర ఉన్న అసెట్స్ కానీ ప్రిజెస్ కానీ అన్ని దాంట్లో వేసి PDF ఫైల్ కింద వాళ్ళకి సెండ్ చేశాను. మంచిగా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసాను ఆ PDF మీద. సో వాళ్ళు ఇప్పటికీ 3 years పాటు వాళ్ళు మంచిగా చూసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఎక్స్ట్రా కావాలి భయ్యా మాకు ఇంకో 6 months కావాలి అనుకుంటా కూడా నేను ఎక్స్ట్రాగా టైమింగ్ అనేది ఇస్తాను వాళ్ళకి. సో నా కంటెంట్ అనేది జెన్యున్గా ప్రతి ఒక్కరికి అందిస్తున్నాను. ఎక్కువ కంటెంట్ అందిస్తున్నాను. వేరే వాళ్ళతో పోలిస్తే నా దగ్గర 30 hours+ అయితే ఉంటుంది.
ఓకేనా. వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ సెండ్ చేసేటప్పుడు ఒక క్లాస్ అనేది 1 అవర్ వస్తుంది, 1.5 అవర్ వస్తుంది, ఓకే 1 అవర్ 20 మినిట్స్ వస్తుంది, 1 అవర్ 10 మినిట్స్ వస్తుంది. సో 1 అవర్ తగ్గట్లేదు, ఏదో కొన్ని క్లాసెస్ అనేవి 1 అవర్ తగ్గి ఉంటాయి. ఓకే, నేను చెప్పాలనుకున్నది వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోగలిగితే ఈజీగా అయిపోతుంది. సో అర్థం చేసుకున్న వాళ్ళకి మళ్ళీ చెప్పడం వల్ల సో టైం అనేది కొద్దిగా ఎక్స్ట్రా అవుతుంది. ఓకే, అవన్నీ నేను కట్ చేసుకొని నీట్గా 30 days సిలబస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ సిలబస్ అనేది జూమ్లో మీకు ప్లే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా జూమ్ వర్క్ స్పేస్ యాప్ని మీ ల్యాప్టాప్లో అయినా కానీ, మీ మ్యాక్లో అయినా కానీ, లేదంటే మీ మొబైల్ అయినా కానీ, మీ ఐఫోన్ అయినా కానీ వాటిని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే చాలు. లాగిన్ కూడా అవ్వాల్సిన పని లేదు. మీరు జస్ట్ నేను పంపించిన లింక్ని ఓపెన్ చేస్తే చాలు. మీకు గ్రూప్స్ ఉంటాయి, మీకు డిస్కషన్స్ గ్రూప్ ఉంటుంది, లేదా ఇంకొకటి మెయిన్ గ్రూప్ ఉంటుంది. ఏదైనా క్లాసెస్ లింక్స్ సెండ్ చేయడం కానీ, ఓకే జూమ్ లింక్స్ సెండ్ చేయడం కానీ, ఇలాంటివి మెయిన్ అప్డేట్స్ అనేవి ఆ గ్రూప్లో ఇస్తాను. ఇంకొకటి మెయిన్ గ్రూప్ ఉంటుంది, 4th బ్యాచ్ గ్రూప్ అని చెప్పి నేను ఇంతకుముందు పెట్టాను. ఇప్పుడు 5th బ్యాచ్ గ్రూప్ అని చెప్పి పెడతాను. మొత్తం టోటల్గా మీకు 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2 తీసుకున్నారనుకోండి, ప్రీమియర్ ప్రోకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కలిపి ఒక గ్రూపు, అండ్ ప్రీమియర్ ప్రోకి 2 గ్రూపులు, అలానే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకొక 2 గ్రూపులు, మొత్తం 5 గ్రూప్స్ అవుతాయి. సో అవి ఉండడం వల్ల మీకు ఎడిటింగ్ అనేది ఇంకా చాలా ఈజీగా నేర్చుకుంటారు. అది మీరు జాయిన్ అయితే కానీ మీకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్కి మెసేజ్ చేసినట్టు చేస్తున్నారు భయ ఒక్కొక్కరైతే, నిజంగా చెప్తున్నా. ఫ్రెండ్స్కి మెసేజ్ చేసినట్టు చేసి వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఈజీగా క్లారిఫై చేసుకుంటున్నారు. ఓకే, అంత ఫ్రీడమ్ ఇచ్చేస్తాను. ఎక్కడన్నా చూసుకోండి, ఇంత ఫ్రీడమ్ ఎవరైనా ఇచ్చారా అని చెప్పి నాకు ఒక్కసారి తెలియజేయండి. అలాంటి ఫ్రీడమ్ ఎవరైనా ఇచ్చుంటే నాకు తెలియజేయండి. 2nd బ్యాచ్ ఒకటి ఫెయిల్ అయింది తప్ప, ఫెయిల్ అంటే ఫెయిల్ అవ్వలేదు, రికార్డ్ క్లాసెస్ సెండ్ చేయడం వల్ల ఫెయిల్ అయింది. ఓకే, ఆ 3rd బ్యాచ్కి బుద్ధి వచ్చాక మొత్తం లైవ్ క్లాసెస్ చెప్పాను. అండ్ 4th క్లాస్ కూడా నేను ఏదో ఒక 5 క్లాసెస్ అనేవి రికార్డెడ్ సెండ్ చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసేవాడిని. మిగిలిన క్లాసెస్ అని లైవే తీసుకున్నాను. లాస్ట్ క్లాసెస్ దగ్గర 2 hours నేను తీసుకున్నాను క్లాస్ అనేది. ఓకే, వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్క క్లాస్లో క్లారిఫై చేసుకుంటారు. ఆ డౌట్స్ క్లారిఫికేషన్కి రికార్డ్ చేసి కూడా వాళ్ళకి సెండ్ చేసేవాడిని. అక్కడి నుంచి వాళ్ళ డౌట్స్ ఏమన్నా కూడా మంచిగా క్లారిఫై చేసుకునేవాళ్ళు. యూట్యూబ్లోనే చెప్తున్నారు కదా భయ్య ఫ్రీగా మనకు ప్రీమియర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, మళ్ళీ మీ దగ్గర ఎందుకు కోర్స్ తీసుకోవాలి 3,000 రూపాయలు పెట్టి అని చెప్తే, వాళ్ళు యూట్యూబ్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో వాళ్ళ కోసం చెప్తారు. పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు క్లియర్గా చెప్పరు ఇక్కడ. ఓకేనా, వాళ్ళ రీచ్ని పెంచుకోవడానికి అలా చేస్తారు. స్టార్టింగ్లో నేను చేశాను, రీచ్ వచ్చింది, దానివల్ల సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ తర్వాత నేను ఆపేలేదా, ఇది కూడా అంతే. సో నేను టెక్ మీద కూర్చోవాలని చెప్పేసి వీడియో ఎడిటింగ్ది ఆపేసాను. ఎందుకంటే వ్యూస్ అనేవి తక్కువ రావడం వల్ల ఆపేసాను. ఆ తర్వాత కోర్స్ అనే ఆలోచన వచ్చి కోర్స్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నేను ఎడిటింగ్ వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఓల్డ్ వీడియోస్కి అయితే కామెంట్స్ చూస్తే సుమారుగా వాళ్ళకి ఒక్క డౌట్ కాదు, సుమారుగా తలలో ఎన్నింటికి ఉంటాయో అన్ని డౌట్స్ అనేవి వాళ్ళకి రేజ్ అవుతూనే ఉన్నాయి కామెంట్ సెక్షన్లో. సో అన్ని డౌట్స్ ఉంటాయి, క్లారిఫై చేయడానికి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేను కదా. సో యూట్యూబ్లో మీరు కోర్స్ని అప్లోడ్ చేస్తే, నేను కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను కొత్త ఛానల్ కూడా పెట్టాను, డైనో కోర్స్ అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ పెట్టాను. అందులో మీకు ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇంకొద్దిగా అడ్వాన్స్గా ప్రతి ఒక్కటి క్లియర్గా నేను తెలుసుకోవాలి. ప్రతి ఒక్క టూల్ గురించి నేను నేర్చుకోవాలి. ఎడిటింగ్ అంటే ఏంటి అనేది క్లియర్గా నేను తెలిసేసుకోవాలి. ఏదో ఒక ట్యూటోరియల్ లాగా నేను చూడకూడదు. ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. నేను దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే మాత్రమే మీరు ఈ కోర్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఇందులో ఎలాంటి కంటెంట్ అనేది లేకపోవడం అయితే ఉండదు. ప్రతి ఒక్క కంటెంట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను ఇచ్చిన కంటెంట్ తెలుగులో ఎక్కడ ఇవ్వలేదు. నేను గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోండి, ఇంకేమని అనుకోండి, ఇదే నిజం. మరెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసినా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ స్లాట్ని బుక్ చేసుకోండి.